మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ మొదటి ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. అందరికీ వందనాలు. అందరం చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా అందామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మనలందరినీ ఆశీర్వదించును గాక, మనలందరినీ దీవించును గాక, మనలందరినీ అభివృద్ధి పదములో నడిపించును గాక. హల్లెలూయా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం తీసారా? 8వ వచనం నేను చదువుతాను, చూడండి. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరుచుకొనుడి. అందరం చదువుదామా? ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి అని దైవజనుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి ఆ రోజున శుభమని చెప్పి వ్రాయడం జరిగింది. దైవజనుడైన యాకోబు ద్వారా ఈ మాటలో పరిశుద్ధాత్ముడు తెలియజేశారు. ఈ రోజున అవే మాటలో మనకు కూడా తెలియజేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారి శిష్యులు ఆ రోజుల్లోనే ప్రభు రాక సమీపించింది అని తెలియజేశారు. క్రీస్తు ఎప్పుడు తిరిగి వస్తాడో వారెవరికి తెలియకపోయినా కొన్నిసార్లు అక్కడక్కడ ఆయన రాకడ వారు బ్రతికి ఉన్న కాలములోనే ఉంటుందన్న నమ్మకాన్ని మాత్రం వెలుబుచ్చారు, తెలియజేశారు. ఆ రోజుల్లోనే, వారు బ్రతికి ఉన్న రోజుల్లోనే ప్రభువు రాకడ వస్తుంది అని వారు నమ్మకాన్ని తెలియచేయడం జరిగింది. యేసు ప్రభువారు ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లో కూడా ఆయన రాకడ ముందు కొన్ని సంభవాలు జరుగుతాయని, ఆ సంభవాలను గురించి తెలియచేయడం కూడా జరిగింది. లూకాసు వర్తమానం 21వ అధ్యాయం మీరు చూడండి, 8వ వచనం నుంచి గమనించండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనననియు కాలం సమీపించనియు చెప్పుదురు, మీరు వారి వెంబడి
పోకుడి. యుద్ధములు గూర్చి కలహములు గూర్చి వినినప్పుడు భయపడవద్దు. ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం లేస్తుంది. అక్కడక్కడ భూకంపాలు వస్తాయి, తెగుళ్ళు కరువులు తటస్థిస్తాయి. ఆకాశమును మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుడతాయి. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తం మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసిస్తారు. ఇవి సాక్షార్థమై మీకు సంభవిస్తాయి. తల్లిదండ్రుల చేత, సహోదరుల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత మీరు అప్పగింపబడతారు. వారు మీలో కొందరిని చంపుతారు. నా నామము నిమిత్తం మీరు మనుషుల చేత ద్వేషింపబడతారు. కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు అని ప్రభువారు తెలియజేశారు. 25వ వచనంలో కూడా మీరు గమనిస్తే, సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనముకు శ్రమయు కలుగును. ఆకాశమందల శక్తులు కదిలింపబడతాయి. లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కొలుతారు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారుడి వచ్చుట చూతురు. ఇవి జరుగనారంభించినప్పుడు మీ ధైర్యము తెచ్చుకొని తలపైకెత్తుకోండి, మీ విడుదల సమీపించుచున్నదని యేసు ప్రభువారు తెలియచేయడం జరిగింది. మీరు ఇంకా మత్తయి సువార్త మనం 24వ అధ్యాయం 27వ వచనం కూడా చూస్తే, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉంటుంది. 24:42 చూడండి. ఏ దినమున ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. 44 గమనించండి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండండి. యేసు ప్రభువారు ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్న రోజుల్లో కూడా పలుమార్లు ఆయన రాకడ గురించి చేయడం జరిగింది. రహస్య రాకడ గురించి, బహిరంగ రాకడ గురించి కూడా తెలియచేయడం జరిగింది. అపోస్తుల కార్యములో మనం గమనిస్తే చూడండి, 1వ అధ్యాయం 9వ వచనం గమనించండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. యేసు ప్రభువు వారు చెప్పారు. తర్వాత ఆయన్ని వెంబడించిన ఆయన శిష్యులు కూడా ఈ మాటలు చెప్పడం జరిగింది. ఆయన రాకడ గురించి మీరు ఎలా అయితే చూస్తూ ఉన్నారో ఆయన అలా వెళ్ళిపోవడం, మరలా ఆయన రావడం కూడా అలాగే చూస్తారు, అలా జరుగుతుంది అని వారు విశ్వసించడం, వారు తెలియచేయడం జరిగింది. మీరు ఇంకా చూస్తారా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం గమనించండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది,
వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. దైవజనుడైన పౌలు గారి రోజుల్లో ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల, అంటే ఆయన తెలియజేస్తున్న మాట ఏంటంటే కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు త్వరగా వస్తాడు, ఆలస్యం చేయకుండా వస్తాడు. నీ జీవితంలో వెనుకకు తీయకుండా ఆత్మ సంబంధంగా దిగజారిపోకుండా, దేవునికి దూరమైపోకుండా, మందిరానికి దూరమైపోకుండా, భక్తి జీవితానికి లేదా పరిశుద్ధమైన జీవితానికి, యథార్థమైన జీవితానికి వెనుక తీయకుండా ఏం చేయాలయ్యా అంటే ఏమండి, ఆయన ఆత్మకి సంతోషాన్ని కలుగు చేయగలగాలి. వెనుక తీసిన ఎడల నా ఆత్మకు సంతోష ఉండదు. అంటే ఎవరు కూడా, నేనైనా సరే మీరైనా సరే, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ వెనుకకు తీయకూడదు. ప్రభుని నమ్మి అది ఎన్ని సంవత్సరాలైందా అనేది కాదు, సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు లేదా 10 15 20 లేదా 40 కావచ్చు. ఈ దేవుడు అనుగ్రహించిన ఈ ఆయుష్కాలంలో ప్రభువుని నమ్మి ఆయన్ని వెంబడించడం నువ్వు ప్రారంభించిన తర్వాత ఏమండి, వెనుకకు తీయని అనుభవంలో నడిపించబడగలగాలి. ఏ రోజు కూడా నీవు వెనుక పడిపోకూడదు, వెనుకకు తీయకూడదు, వెనక్కి అడుగు వేయకూడదు. ఎలాంటి పరిస్థితులు కలిగినా ముందుకే అడుగు వేయగలగాలి. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి నడిపించబడుతున్నావు కనుక వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తారు అని విశ్వసిస్తే వెనక్కి అడుగు వేయకుండా ముందుకే అడుగు వేస్తారు. అట్టి కృపతో ప్రభువు నింపి నడుపును గాక. హల్లెలూయా. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుచున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల ఏం చేస్తున్నాడంటే ప్రభు, నా ఎడలైనా మీ ఎడలైనా మన అందరి ఎడల ఆయన ఏం చేస్తున్నాడంటే దీర్ఘశాంతం చూపుతా ఉన్నాడు. నశించిపోతూ ఉన్న వారి పట్ల కూడా ఆయన దీర్ఘశాంతం చూపుతా ఉన్నాడు. ఆ దీర్ఘశాంతాన్ని నేనైనా సరే మీరైనా సరే, ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే తృణీకరించకూడదు, అలక్ష్యం చేయకూడదు. ప్రభువు నిన్ను బ్రతికించాడు అని అంటే ఏమండి, నీవు వెనుక తీయని అనుభవంలో నడిపించబడుతూ ఆయన రాకడ కోసం ఓపిక కలిగి జీవించుదురుగాక. ఓపిక కలిగి జీవించి ఆ కృపతో ప్రభు నింపి నడుపునుగాక. హల్లెలూయా. గమనించండి, యాకోబు ద్వారా ప్రభువు తెలియజేయబడిన మాట గమనిస్తే, ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండండి. అంటే ప్రభువు రాకడకు ఓపికకు మధ్యలో సంబంధం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభువు రాకడకు నువ్వు ఓపిక కలిగి జీవించేదానికి ఒక లింక్ ఉంది అక్కడ. ప్రభువు రాకడ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తివైతే జీవితములో కనిపించే మంచి స్వభావం, మంచి లక్షణం, మంచి గుణం ఏంటయ్యా అంటే ఓపిక కలిగి జీవిస్తూ ఉంటావు, ఓపిక కలిగి బ్రతుకుతూ ఉంటావు, ఓపిక కలిగి
ఉండి నడిపించబడుతూనే ఉంటావు, ఓపికగా ఉంటావు. అది ఏ రోజైనా కావచ్చు. నువ్వు ఏమండి శ్రమ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏమండి లేకపోతే ఇంకొకటైనా ఏ విషయంలోనైనా సరే, ఏ సందర్భంలో సరే, ఏ రోజైనా సరే ఓపిక కలిగి జీవిస్తూ ఉంటాం. అట్టి కృప ప్రభువు దయచేయును గాక. హల్లెలూయా. ఓపిక అనేది నీ జీవితంలో లేకపోతే ఏమండి ప్రభువు రాకడలో నువ్వు ఎత్తబడవు. అర్థమవుతుందా? ఓపిక అనేది నీ జీవితంలో నువ్వు అలవరుచుకోకపోతే ఏమండి నువ్వు ఎంత భక్తి అయినా చెయ్యి, లేదా ఎంత యథార్థంగా అయినా ఉండు, లేకపోతే ఇంకోటి చెయ్యి. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? ఆ ఓపిక అనేది నీ జీవితం నశించిపోతూ ఉంటే, ఓపికగా బ్రతకలేకపోతే ప్రభువు రాకడ కోసం నువ్వు ఆయత్తపరచబడవు. దాన్ని మన జీవితంలో గుర్తెరగలగాలి. అది ఎవరైనా కావచ్చు, సేవ చేస్తున్న సేవకులే కావచ్చు, బోధిస్తున్న బోధకులే కావచ్చు, ఏమండి వింటూ ఉన్న విశ్వాసులే కావచ్చు, యేసు ప్రభుని నమ్మి నడిపించబడుతూ ఉన్న వ్యక్తులే కావచ్చు. మంచి అనుభవం కలిగి, ఏమంటే గొప్ప ఎక్స్పీరియన్స్ అంటే చూడండి, అనుభవం కలిగి నడిపించబడుతూ ఉన్న ఓపిక అనేది నీలో నశించిపోతుంది అనుకోండి, ప్రభువు రాకడకు ఆయత్తపరచబడవు. అందుకని ఆయన అంటాడు, ప్రభువు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఏం చేయాలంట? ఓపిక కలిగి ఉండండి. అట్టి కృప దయచేయును గాక. ఏమండి సభలు పెట్టడం, సభలు ఏర్పరచడం, వేలకు వేలు ఖర్చు పెట్టడం, ఆ తర్వాత ఆత్మలు సంపాదించడం, పెద్ద పెద్ద చర్చీలు కట్టడం. మా చర్చి ఇంత పెద్దది, మా చర్చికి ఇంతమంది వస్తున్నారు, మా చర్చి అసలు ఏమండి పట్టడం లేదు జనాలు, అటు పెంచేస్తున్నాం, ఇటు పెంచేస్తూ ఉన్నాం, ఏమండి అసలు విస్తరించబడిపోతూ ఉంది అని నువ్వు ఎన్ని చెప్పినా, ఏమి చేసినా, దీర్ఘాలు తీసుకుని పాటలు పాడు, లేకపోతే అప్పుడప్పుడు చెప్తానే ఉన్న రాగం లేనట్లు, లేని రాగం ఉన్నట్లు నువ్వు పాడినా, నీ బ్రతుకులో ఓపిక అనేది లేకపోతే ప్రభువు రాకడ సమీపించుచూ ఉన్నా, ప్రభువు రాకడ వచ్చినా నీకు మాత్రం టికెట్ దొరకదు, ప్రవేశం దొరకదు. అర్థమవుతుందా? కాస్త గమనించిన దేవుని బిడ్డలారా, ఆ రోజు చూడండి, ప్రభు అన్నాడు కదా, ఏమని? దయ్యాలు ఎలగొట్టామయ్యా, ప్రవచనాలు చెప్పామయ్యా, అద్భుతాలు చేసామయ్యా, ఆశ్చర్యాలు చేసామయ్యా, అసలు మామూలుగా పాడామంటాయా, మామూలుగా దీర్ఘాలు తీసామంటాయా, అసలు మామూలుగా నేను ఆరాధించామంటాయా, నువ్వు ఎన్నైనాను. ప్రభు అంటాడు, ఐ డోంట్ నో, నీవెవరో నాకు తెలీదు. ఇంకొకరికి తెలుసు, సైతాన్ గడికి తెలుస్తుంది. నాకు తెలీదు, నీవెవరో నాకు తెలియదు. మరి ఆయన ద్వారా నాకు తెలియదు అని అనిపించుకునే దానికి మనం భక్తి చేస్తున్నామా? అని అనిపించుకునే దానికి పాటలు పాడుతున్నామా? అని అనిపించుకునే దానికి ప్రసంగం చేస్తున్నామా? అని అనిపించుకునే దానికి ఉదయాన్నే లేచి ఏమైనా అంత ఖర్చు పెట్టుకొని ఇంత దూరం వచ్చి కూర్చొని దేవుని మాటలు వింటా ఉన్నామా? గుర్తెరుగుదురుగాక. కనుక మన వ్యక్తిగత జీవితంలో ఓపిక కలిగి జీవించగలిగే ఆ కృపచేత నువ్వు నింపబడగలగాలి. ఆ కృప ప్రభువు దయచేయును గాక. హల్లెలూయా. ఆ మాట చూడండి, లూకాసు వర్తమానం 21:19. లూకాసు వర్తమానం 21:19 గమనించండి. మీరు మీ ఓర్పు చేతన, మీ భర్త ఓర్పు చేత, మీ భార్య ఓర్పు చేత, మీ సేవకుని ఓర్పు చేత, మీకు తెలిసిన వారి ఓర్పు చేతనా? ఏమున్నది అక్కడ? మీరు మీ ఓర్పు చేత. ఆ మాట చూడండి ఎన్నిసార్లు వచ్చిందో. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణాల్ని దక్కించుకుంటారు. మీరు మీ ఓర్పు చేత మీ ఆత్మని కాపాడుకుంటారు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణం.
ఎంత స్పష్టంగా ఉందో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున మందిరానికి వస్తూ ఉన్నా, దేవుని వాక్యాన్ని వింటూనే ఉన్నా, ఏమండి విశ్వసిస్తున్నాం అంటున్నారు, కానీ ఆ క్రియలు కనిపించకుండా పోతా ఉన్నాయి. గమనించండి, ప్రభువు రాకడకు ఓపికకు ఎంత సంబంధం ఉందో, ఎంత లింక్ ప్రభువు ఏర్పరిచాడు గమనించండి. అక్కడ నువ్వు ఎంతకాలంగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నావో, ఎంతకాలంగా దేవుని మందిరానికి వస్తున్నావు నాకు తెలీదు. ఏమండి బైబిల్ని నువ్వు 144 సార్లు చదువు, లేదా 175 సార్లు చదువు, అర్థమవుతుందా? చదివినోళ్ళు పరలోకానికి పోతారని లేదు. దాని చేత ప్రాణం దక్కించుకుంటారని లేదు. అక్కడ ఏమనుంది? మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు. కనుక ఇక మీదట మన వ్యక్తిగత జీవితంలో మనకు ఉండవలసింది అంటే ఓపిక, ఓర్పు. ప్రభు దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృపతో, అట్టి అనుభవంతో, ఆ లక్షణంతో ప్రభు నింపి నడుపును గాక. విశ్వసించండి, కోరుకోండి. నా ప్రభు ఏమండి ఓపిక దయచేయును గాక. దాని ద్వారా మీ వ్యక్తిగత జీవితాలలో రాకడలో ఏమండి ఎత్తబడగలిగే ఆ కృప, ఆయనతో ఉండగలిగే ఆ కృప, ఏమండి ఆ తర్వాత నీ ప్రాణం, నీ ఆత్మ కాపాడగలిగేటట్లుగా నీవు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఈ లోకంలో మనం విడిచిపెట్టబడేదానికి కాదు మనం ఈ భక్తి చేసేది, అవునా కదా? కాస్త గుర్తెరుగుదురుగాక. ఓపిక అనేది మన వ్యక్తిగత చాలా ముఖ్యమండి, చాలా ముఖ్యం. నాకైనా కానీ మీకైనా కానీ బైబిల్ ఏమని తెలిసిన, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చూస్తుంది. ద్రోహం జరగకుండా, ద్రోహపు కార్యాలు జరగకుండా ఉండాలి అనుకున్నప్పుడు అవసరమైంది తెలిసిన ఓపిక. ఓపిక అనే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. సమయాన్ని బట్టి ఆ ఆశీర్వాదాలు తెలియచేస్తాను, జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం తీసారా? చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి నేను చదువుతాను, గమనించండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనండి. మీరు సంపూర్ణులను అనూనాంగులను, ఏ విషయములోనైనను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. గమనించండి, అక్కడ మనం ఆలోచన చేస్తే ఆ వాక్యములో మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అని ఉంది. ఏ విషయంలో మనకి ఓర్పు ఉండాలి, ఓపిక ఉండాలయ్యా అంటే మన విశ్వాసమునకు పరీక్ష కలుగుతుంది. పరీక్ష కలిగినప్పుడు ఆ పరీక్షలో ఓపికతో ఉంటే ఏమండి మనం గమనించినట్లుగా హెచ్చింపు కలుగుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ రాసిన వారు ఉన్నారు, రాస్తున్న వారు ఉన్నారు, రాయబోయేవారు ఉన్నారు. పరీక్ష ఎందుకు పెడతారు చెప్పండి? వీడు ఎంత చదివాడు, ఎంతవరకు నేర్చుకున్నాడు, ఎంతవరకు ఏమండి తెలుసుకున్నాడు, ఎంతవరకు గ్రహించాడు,
సంవత్సరం అంతా చదివాడు కదా, సంవత్సరం అంతా ఈ క్లాస్ చదివాడు, లేదా ఈ ఫస్ట్ ఇయర్ చదివాడు, లేదా ఈ సెకండ్ ఇయర్ చదివాడు, ఈ వ్యక్తి ఇందులో ఎంత నేర్చుకున్నాడు అని తెలుసుకునే దానికి పరీక్ష పెడితే ఆ పరీక్షలో పాస్ అయితే మరలా ఏం చేస్తారు? పై క్లాసుకు ప్రమోషన్ ఇస్తారు. ఫెయిల్ అయ్యాడు అనుకోండి, పాస్ అయ్యేదాకా ఎక్కడ ఉంటాడు? అదే రాయాలి. 3 నెలలకు ఒకసారైనా రాయాలి, 6 నెలలకు ఒకసారైనా రాయాలి, సంవత్సరానికి ఒకసారైనా రాయాలి. నువ్వు 10 సార్లు రాసినా ఏమండి, 10 సార్లు రాశాను కదా అని నువ్వు పేపర్లో రాసావు అనుకో, ఆడు జాలి తెలిసి నీకు మార్కులు వేసి నిన్ను పాస్ చేస్తాడా? పాస్ చేస్తాడా? అయ్యా ఇప్పుడు 10 సార్లు నేను రాశానయ్యా, ఇప్పుడైనా దయదలిసి పాస్ చేయండి అంటే పాస్ చేస్తారా? చెయ్యరు. ఏం చేయాలి? వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఆ వ్యక్తి జవాబు రాయాలి. కరెక్ట్గా జవాబు ఎప్పుడైతే రాస్తాడో, సరైన జవాబు ఎప్పుడైతే రాస్తాడో, ఆ రాయబడిన జవాబుని వారు దిద్దిన తర్వాత నీకు మార్కులు వేస్తే, ఆ మార్కులు పాస్ మార్కులు వస్తే ఆ తర్వాత నువ్వేమవుతావు? ప్రమోషన్ పొందుతారు. ఇప్పుడు పరీక్ష అనేది కలిగేది ఎందుకయ్యా అంటే, నీకైనా నాకైనా ప్రమోషన్ ఇచ్చేదానికి. అర్థమవుతుందా? నిన్ను హెచ్చించేదానికి, నిన్ను గణపరిచేదానికి, ఏమండి నీ స్థానం హెచ్చించబడేదానికి, గణపరచబడేదానికి ప్రభువు ఏం చేస్తాడయ్యా అంటే పరీక్ష పెడతాడు. పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షల్లో నువ్వేం చేయాలి అంటే పాస్ మార్కులు తెచ్చుకోగలగాలి. హల్లెలూయా. పాస్ మార్కులతోనే సరిపెట్టుకోకూడదు. అర్థమవుతుందా? పాస్ మార్కులతో సరిపెట్టుకుంటే ఏమంటారు? ఆడు పాస్ అయ్యాడంతే, ఆడికంటే ఆడి మేలు. ఎందుకని? వాడికి 70 వచ్చినాయి, వాడికి ఇంకొకడికి 90 వచ్చినాయి, ఇంకొకడికి 99 వచ్చినాయి, ఇంకొకడికి 100కు 100 వచ్చినాయి. ఇప్పుడు ఎవరిని ఎక్కువగా మెచ్చుకుంటారు? పాస్ అయ్యాడున్నా, మెరిట్ మార్కులు తెచ్చుకున్నవాడినా? గమనించండి. ఇప్పుడు పేపర్లో వేసేది ఎవరి ఫోటో? ఆ స్కూల్లో ఆ కాలేజీ వాళ్ళు ఫోటో వేసి పెడతారనమాట. ఇదిగో పలానా వ్యక్తి, పలానా మార్కులు, పలానా పేరు అని. అందరూ వేసి పెడతారా? గుర్తెరగండి. అదేవిధంగా ఆత్మ సంబంధంగా మీ ఫోటోలు అయితే ప్రభు వేయడు కానీ, ఏ పేపర్లో వేయడు కానీ, ఆయన చేతులలో చెక్కుకొని నీ ప్రాకారాలు ఆయన నిత్యము ఆయన ఎదుట ఉంచుకుంటాడు. హల్లెలూయా. ఉంచుకొని నిన్నేం చేస్తాడయ్య అంటే అనుదినం అనుక్షణం కాపాడుతూ నిన్ను ఘనపరుస్తానే ఉంటాడు, హెచ్చిస్తానంటే గొప్ప చేస్తానే ఉంటాడు. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? అది నీ జీవితంలో గుర్తెరగలగాలి. నీ విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. నీ వ్యక్తిగత జీవితంలో పరీక్ష కలుగుతుంది. పరీక్ష లేకుండా ఏముండదు, పరీక్ష కలుగుతుంది. ఆయనే పరీక్షిస్తాడు కూడా. ప్రభువు ఎప్పుడు శోధించడు, పరీక్షిస్తాడు. మీరు ఆ వాక్యం చూడండి, 12వ వచనం కూడా చూడండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. శోధన అని ఉంటుంది అక్కడ ఆ మాట కాదు ఉండాల్సింది. మీకు చెప్తుంటాను అప్పుడప్పుడు ఆ వాడుక భాష బైబిల్లో మీరు గమనించుకోగలిగితే వ్రాయబడిన మాట తెలిసిన, విషమ పరీక్షను ఓర్చుకునే మనిషి ధన్యజీవి. ఏ పరీక్ష ఉందా ఎవరి దగ్గరైనా? చదవండి ఆ మాట. విషమ పరీక్ష అని ఉంది. పరీక్ష కాదు, విషమ పరీక్ష అంటే కఠినమైన పరీక్ష.